కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ గారు. సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు వ్యాక్సిన్స్, హెచ్పివి వ్యాక్సిన్స్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ఈ విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి హెచ్పివి వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా? హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము మన జిల్లాలో ప్రారంభించబోతున్నాము. మనము మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నాడు సండే రోజు మనం ఇక్కడ జిజిహెచ్లో లాంచ్ చేయబోతున్నాము జిల్లాలో. సో ఈ వ్యాక్సిన్ కూడా మనము 14 ఇయర్స్ పిల్లలందరికీ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేసినాము. వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో మార్చ్ 7, 2011 నుంచి మార్చ్ 8, 2012 మధ్యలో పుట్టిన పిల్లలకు, ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. అంచనా ప్రకారంగా అంటే 14 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలకి, 14 కంప్లీటెడ్, 15th బర్త్డే అవని పిల్లలకు మనము ఇది ఇవ్వడం అన్నది జరుగుతుంది. మనకు కేంద్ర ప్రభుత్వము మనము గత నెల 28 తారీఖు నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మార్చి 8 నాడు మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏదైతుందో 4 టైప్స్ మనం ఇచ్చేది, ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము. ఈ వ్యాక్సిన్స్ ఎన్ని సెంటర్స్ పెట్టి ఈ వ్యాక్సిన్స్ ఇవ్వబోతున్నారు, జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్స్ ఉండబోతున్నాయి అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారా? ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల ప్రకారము మొదట 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగే అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు మొదటి మంత్ మాత్రం మార్చి 8 నుంచి మనకి ఒక నెల రోజుల వరకు మాత్రం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అయిన వర్ని, కోటగిరి, నవీపేట్, మోర్తాడ్, బాల్కొండ, ఆర్మూర్ అలాగే దర్పల్లి, డిచ్పల్లి సిఎస్సిలలో మనము ఇవి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. సో మొదటి నెల మాత్రము మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే జిల్లా జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు దీన్ని గమనించాలి. ఈ సెంటర్స్లో మనకు 37 సెంటర్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్లో అందుబాటులో ఉన్నాయని మీరు చెప్పారు. మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో? ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్కి మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు రొటీన్గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము, శనివారం రోజు, ఈ బుధవారం, శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము, ప్రతి శనివారము మనకి 14 సంవత్సరాలు నిండింది అని తెలవగానే వాళ్ళు ఆ బుధవారం, శనివారము అక్కడికి వెళ్తే 3 నెలల తర్వాత అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో
అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశనం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరీగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరీగా పేరెంట్తోని కన్సెంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో ప్రివలెంట్గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరీగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం. అయితే వ్యాక్సిన్ అనగానే చాలామందికి అపోహలు కొన్ని ఉంటాయి. ఏం జరుగుతుందో, వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు. ఇది హెచ్పివి వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్లో అవైలబుల్గా ఉంది. డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్లో వాళ్ళందరూ రెగ్యులర్గా తీసుకుంటున్నారు. మన దగ్గర ఇప్పుడిప్పుడు మాత్రమే తీసుకుంటున్నాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫ్రీగా గవర్నమెంట్లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీఏ లాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు. ఇది తీసుకోవడం ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్లో, ఇప్పుడు గవర్నమెంట్లో ఫ్రీగా ఇస్తున్నారు, అంతే తేడా. మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ఒక క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు. కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు ముందు, అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా? సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఈపాటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్కి వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు, కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గాడాసిల్ 4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం ఇది. సో గాడాసిల్ 4 వ్యాక్సిన్ని మనము సింగిల్ డోస్గా ఇస్తా ఉన్నాం దీన్ని. సో సింగిల్ డోసు లెఫ్ట్ అప్పర్ ఆర్మ్ 0.5 ml ఐఎం రూట్లో ఇస్తూ ఉన్నాం. కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్ ఉన్న వాళ్ళు అయితేనేమి ఈ పాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది. కాబట్టి ప్రైవేట్లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్లో ఈ యొక్క గాడాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ గాడాసిల్ 9 అనేది కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వారు కనుక ఈ పాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యూవిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యూవిన్ ప్రకారము మనకు కంపల్సరీగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండూ తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇన్ అడిషన్ టు దట్ అంటే ఇది రేరు,
ఇది చాలా రేర్, కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు ఏమైనా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కాంట్రాఇండికేటెడ్, తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ మనం ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము. అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్లోనే పెట్టుకొని పంపిస్తాం. 30 minutes వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఈపాటికే వ్యాక్సిన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో 8th నుంచి మనము వ్యాక్సిన్ ఇవ్వడానికి సంబంధించి ఇప్పుడు ఏవైతే మనం చెప్పినామో 8 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్కి ఈ వ్యాక్సిన్ కూడా అందజేయడం జరుగుతూ ఉంటుంది. సో 8th రోజు మనకు జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో మొదటగా లాంచ్ చేయడం జరుగుతుంది. సందర్భంగా మనకి పేరెంట్స్, అలాగే మన యొక్క 14 సంవత్సరాల పిల్లలు మీరు వచ్చి మీరు ప్రీ రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు. యూవిన్ అందుబాటులో ఉంటుంది. లేదంటే మనకు ఆన్సైట్ రిజిస్ట్రేషన్ కూడా చేసి మనము వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి. అసలు ఈ స్కర్విక్స్ క్యాన్సర్ గురించి, ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాల్ని కొద్దిగా వివరిస్తారా? అదే సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్, అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము, అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టివి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోసు, దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమనే మనం అడల్ట్స్ కానీ గర్ల్స్కి మన రాష్ట్రంలో సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాము. ఇప్పుడు ప్రైవేట్లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 doses అది బయట ప్రైవేట్లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్కి మనకు 4-5,000 ఉంటుంది ఈ గాడాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్కి అది వైరస్, అది కారణము. ఆ వైరస్కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్, అట్లాంటి ఆ రకంగా సిమ్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో, కొంత వాళ్ళకి ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, హెచ్పివి వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి టాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది ఒకటి, ఇది సేఫెస్ట్. మనము గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి అనుమానం లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదనో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్గా హార్మోన్ బేస్డే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడంలో చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరియు అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత హెచ్పివి వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, ఇంకా జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అశోక్ గారు. సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.